హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నేను నా బేబీతో మాట్లాడుకుంటాను అని సంజయ్ అన్నాడు. మైరా చిన్న నవ్వుతో తన పొట్ట దగ్గరికి వాలిపోయి ఉన్న సంజయ్ తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరి మెల్లగా కళ్ళు మూతలు వేసింది. సంజయ్ తన పొట్ట మీద చిన్న ముద్దు పెట్టి, నువ్వు చాలా చాలా సేఫ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మ నిన్ను కేర్ చేస్తుంది, నాన్న కూడా కేర్ చేస్తాడు, కానీ నువ్వు చాలా కేర్గా ఉండాలి అని చెప్పి, ఎందుకో మనసంతా అదోలా అయిపోవడంతో అటాచ్మెంట్ పెంచుకోకూడదు అని అనుకుంటూ లేచి కూర్చొని మైరా వైపు చూసేటప్పటికీ మంచి నిద్రలోకి వెళ్ళిందని అర్థమై లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు. దాదాపు అందరితో మాట్లాడుతూ 2 గంటల పాటు గడిచిపోగా నిద్రలేచిన మైరా రూమ్లో ఒకటే ఉండడంతో చాలా చలిగా అనిపించి ఏసీ ఆఫ్ చేసి తన పొట్ట మీద చేపెట్టి, నాన్న మాట్లాడా నీతో? ఏం చెప్పాడు? నువ్వంటే ఇష్టమని చెప్పాడా? అమ్మని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడా? ఇంకేం చెప్పాడు? నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడా అని అడిగింది. వెంటనే బేబీ కిక్ ఇవ్వడంతో ఒక క్షణం ఒళ్ళు జల్దరించినట్లు అయ్యి ఆశ్చర్యపోయిన మైరా పొట్ట మీద చేయి పెట్టుకొని గుండె దడదడలాడిపోతుంటే మొదటిసారి తన బిడ్డ స్పర్శని పదే పదే నెమర వేసుకుంటూ, నాన్న నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడా అని మళ్ళీ అడిగింది. వెంటనే మరో కిక్ తగలడంతో ఆశ్చర్యపోయిన మైరాకి కంట్లో నీళ్లు తిరిగి వెంటనే లేచి ఆ సంతోషకరమైన కన్నీళ్లతోని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్లో నుండి బయటికి వెళ్ళి మెట్ల మీద నుండి సంజు అని పిలిచింది. ఒక్కసారిగా మైరా గొంతు వినటంతో సంజు వెనక్కి తిరిగి చూశాడు. తనతో పాటు అందరూ కూడా చూడడంతో ఒక్క మెట్టు దిగుతూ కిందకొచ్చి, సంజు నువ్వు బేబీతో కేర్గా ఉండమని చెప్పావా అని అడిగింది. సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వేం మాట్లాడావు? బేబీతో నేను మాట్లాడమన్నాను కదా, ఏం చెప్పావు అని అడిగింది. అమ్మ కేర్ చేస్తుంది, నాన్న కేర్ చేస్తాడు, అలాగే నువ్వు కూడా కేర్గా ఉండమని చెప్పాను అని సంజయ్ బ్లాంక్గా చూస్తూ చెప్పాడు. సంజయ్ చేతిని తన పొట్ట మీద పెట్టుకొని, తెలుసా నేను నిద్ర లేచాక బేబీతో మాట్లాడాను, నాన్న ఏం చెప్పాడు? అమ్మని బాగా చూసుకోమన్నాడా అని అడిగాను. ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అలానే డాడీకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పాడా అని కూడా అడిగాను. దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడా అని అడిగాను. అంతే, బేబీ కిక్ ఇచ్చింది. ఫస్ట్ టైం బేబీ కిక్ ఇచ్చింది. అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు రియాక్ట్ అయింది. అంటే బేబీ నీ మాటలు వింటుంది సంజు అని మైరా ఎంతో ఎగ్జైట్మెంట్తో చెప్పింది. సంజయ్కి చాలా సంతోషంగా అనిపించి తన పొట్ట మీద చేతులు నిలిపి, ఎప్పుడు కూడా అలాగే చేస్తుందా అని అడిగాడు. లేదు, ఇవాళ 2 టైమ్స్ చేసింది అని మైరా చెప్పింది. అందరూ వాళ్ళిద్దరి సంతోషాన్ని చూడగానే అసలు ప్రపంచాన్ని మర్చిపోయి తన బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషించారు. నేను చెప్పానా బేబీ కూడా నీ మాటలు వింటుందని? ఇక మీద తనతో నువ్వు రోజూ మాట్లాడాలి, తనతో బాండింగ్ పెంచుకోవాలి అని చెప్పింది. సంజయ్ తల ఊపడంతో మైరా నవ్వుతూ అప్పుడు అందరినీ గమనించి, నిజంగానే చెప్పాను అని అనింది. నువ్వు చెప్పింది అబద్ధమని ఎవరన్నారు అని ప్రియాంక అడిగింది. లేదు, చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా, నాకైతే ఏడుపు వచ్చేసింది అని పవిత్ర దగ్గరికి వెళ్ళి మాధురి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని, మిమ్మల్ని కూడా అలాగే కొడుతుందా బేబీ అని అడిగింది. అవును, 1-2 సార్లు కాదు, రోజులో 100 సార్లు, పైగా కొట్టడం పక్కన పెట్టు, రౌండ్గా తిరుగుతుంది అని పవిత్ర చెప్పింది. అయితే నా బేబీ ఇప్పుడే నేర్చుకుంటుందన్నమాట అని మైరా అనింది. అవును, ఇంకా ఎక్కువ అవుతాయి, ఆ తర్వాత అవి కంటిన్యూ అవుతాయి అని ప్రియాంక చెప్పింది. ఓ, నాకైతే చాలా చాలా నచ్చింది అని అనింది. మైరా మాటలు వింటూ అందరూ చాలా సంతోషించారు. ఆ తర్వాత సుమారు మరో గంట గడిచిన తర్వాత దాదాపు 5 గంటలు దాటుతూ ఉండగా వాణి నీలవేణి కలిసి అందరి కోసం కాఫీలు చేసుకొచ్చి ఇచ్చారు. అందరూ తాగుతూ మరో అరగంట మాట్లాడుకున్న తర్వాత, సరే సంజు, మేము బయలుదేరుతాం, మంచి రోజు చూసుకొని మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్తాం, అనుకోకుండా 5వ నెల వచ్చేసింది కదా, ఈ టైంలో ఖచ్చితంగా పుట్టింటికి రావాలి అని వీరేంద్రవర్మ అన్నాడు. తప్పకుండా మామయ్య, మీరు మంచి రోజు కనుక్కొని చెప్తే మేము వచ్చేస్తాం అని అన్నాడు. అలా రాకూడదు, నేను కానీ మనోజ్ కానీ వచ్చి తీసుకొని వెళ్తాము అని వీరేంద్రవర్మ చెప్పాడు.
అలాగే మామయ్య, మీ ఇష్టం అని సంజయ్ అన్నాడు. ఇక నేను బయలుదేరుతాను. మనోజ్, పవిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. రిషి, మాధురిని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పాడు. అలాగే మామయ్య అని రిషి అనడంతో వీరేంద్రవర్మ అందరికీ చెప్పి మైరాకి మరీ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. మనోజ్ పవిత్రాన్ని తీసుకొని వెళ్ళగా రిషి మాధురిని నీలవేణిని తీసుకొని బయలుదేరాడు. ఇక ఇంట్లో వాళ్ళతో పాటు రాజీవ్, నైనిక మాత్రమే ఉండటంతో చెప్పురా, పెళ్ళికి ముహూర్తాలు చూసేయమంటావా అని సంజయ్ అడిగాడు. రాజీవ్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా చూడు అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోవడంతో రాజీవ్ చిన్నపాటి నవ్వుతో తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని అన్నాడు. సంజయ్ భుజం చుట్టూ చేయేసి మాట్లాడరా అని అన్నాడు. నా జీవితంలో ఏదైనా రిగ్రెట్ ఉంది అంటే అదేంటో నీకు తెలుసు అని రాజీవ్ సంజయ్ వైపు చూశాడు. సిరిని తన కళ్ళ ముందే దారుణంగా అత్యాచారం చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయిన క్షణాలే తన జీవితంలో అతిపెద్ద అగాధం సృష్టించాయని సంజయ్కి అర్థమై తల ఊపాడు. ఎప్పుడెప్పుడు మనశ్శాంతి దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నాను, మొత్తానికి అది ఈరోజు దొరికింది అని మైరా వైపు చూసి చెప్పాడు. అంటే తన కడుపులో ఉన్నది సిరీనే అని రాజీవ్ బలంగా నమ్ముతున్నాడని సంజయ్కి అర్థమై తన భుజం నిమురుతూ దొరికినట్టే అని చెప్పాడు. ఇప్పుడు నాకు రిలాక్సేషన్గా ఉంది, నా గురించి ఆలోచించాలనిపిస్తోంది, అందుకే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇన్ని రోజులు తనని వెయిట్ చేయించాను, చెప్పాలంటే తనే నా కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి అమ్మాయికి నేను సరిపోకపోయినా సరే తననే పెళ్లి చేసుకుంటాను. నా అవసరం తనకన్నా కూడా తన అవసరం నాకు చాలా ఎక్కువ ఉంది. మీరు చూసిన ఈ సంబంధం చాలా గొప్పదని చెప్పొచ్చు. ఇలాంటి అమ్మాయిని ఖచ్చితంగా నేనైతే నా లైఫ్లోకి తెచ్చుకునేవాడిని కాదు అని మైరా వైపు చూసి థ్యాంక్ యూ అని చెప్పాడు. మైరా చిన్న స్మైల్ చేసింది. అయితే పెళ్లి ముహూర్తాలు చూపించేద్దాం. రేపు ఎలాగో మంచి రోజే కదా, అంకుల్ని ఆంటీని కూడా గుడికి పిలిపించి మనందరం కూడా గుడికి వెళ్ళి ఒక మంచి రోజు చూపించుకొని వచ్చి ఇంట్లోనే చిన్నపాటి నిశ్చితార్థం పెట్టుకుందాం. ఆ తర్వాత పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అని అన్నాడు. సింపుల్గా చేద్దాం అని అన్నాడు. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం కదా అని నైనిక చెప్పింది. అవును, అప్పుడు కూడా ఇదే చెప్పానుగా అని రాజీవ్ అన్నాడు. అయితే సరే, సింపుల్ వెడ్డింగ్, బట్ థీమ్ ఎలా ఉండాలని మీరంతా కలిసి డిస్కస్ చేసుకొని నాకు చెప్తే నేను చూసుకుంటాను. రేపు ఉదయం రాహుకాలం పూర్తయ్యాక 9:30కంతా మనం గుడికి బయలుదేరుదాం అని చెప్పాడు. అలాగేరా, తప్పకుండా అని మైరా వైపు చూసి జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పి నైనికాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అని లేచి వెళ్దామా అని అన్నాడు. నైనిక కూడా లేచి అలాగే సంజు బాయ్ అని చెప్పి మిగిలిన అందరికీ చెప్పి రాజీవ్తో వెళ్ళిపోయింది. నిద్ర లేచిన తర్వాత దాదాపు 2 గంటల పాటు కూర్చొని ఉండటంతో మైరా కాస్త వాక్ చేస్తే బాగుంటుంది అనిపించి లాన్లోకి వెళ్ళింది. తనతో పాటు 5 నిమిషాల గ్యాప్ ఇచ్చి సంజయ్ కూడా బయటికి వెళ్ళాడు. మైరా సంజయ్ని చూసి నువ్వు నా వెనకే వచ్చేస్తావని నేను ముందే గెస్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు నీ పని నన్ను జాగ్రత్తగా చూసుకోవడమేగా. అంటే నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు అనుకో, నాకైతే ఈ ప్రెగ్నెన్సీ ఇక మీద చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నా మీద ప్రేమని, బేబీ మీద ప్రేమని కలిపి మొత్తం నా మీద చూపిస్తావు. ఆ ప్రేమలో నేను తడిసి ముద్దయిపోతాను అని మైరా అనింది. సంజయ్ తన తల మీద ఒకటి ఇచ్చి ప్రేమ చూపిస్తాను, కోపం వస్తే ఇలా మొటికాయలు వేస్తాను, గుర్తుపెట్టుకో అని అన్నాడు. ఏం పర్వాలేదు, ఒక చిన్న దెబ్బ వేస్తే అలా మేఘాల్లో తేలిపోకుండా వచ్చి కింద పడతాను, ఇదే బాగుంటుంది అని మైరా అనింది. సంజయ్ తన చేయి పట్టుకొని తనతో పాటు అటు ఇటు నడుస్తూ రేపు మంచి రోజే, సో మనం రూమ్ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పాడు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ రూమ్లో నువ్వేమైనా మార్చాలి అనుకుంటే మార్చొచ్చు, కానీ ప్లీజ్ తన ఫోటో మాత్రం ఉంచు అని అడిగింది. తప్పకుండా, కానీ కొన్ని చేంజెస్ అయితే చేస్తాను అని చెప్పాడు. అలాగే నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా అని మైరా అనింది. అందరూ హ్యాపీరా, ఇక రాజీవ్ నైనిక పెళ్లి చేసేస్తే వాళ్ళు కూడా హ్యాపీ. ఆ తర్వాత నీకు సేఫ్ డెలివరీ అయి మన బేబీని చేతుల్లోకి తీసుకున్నామంటే ఇక అన్ని కోరికలు తీరిపోయినట్టే. ఇంకో ముఖ్యమైన విషయం, బేబీ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించేస్తాను అని చెప్పాడు. ఎందుకు, మనకి ఇంకో బేబీ వద్దా అని మైరా అడిగింది. వద్దురా, ఇలా టెన్షన్ పడుతూ ఒక్కో రోజు గడపడం నా వల్ల కాదు, మనకి బేబీ ఒకటే చాలు, తనలోనే మనం అందరినీ చూసుకుందాం అని మైరా ఏ విషయం గురించి ఆలోచిస్తుందో అంచనా వేసి చెప్పాడు. సరే నీ ఇష్టం అని మైరా బుద్ధిగా చెప్పింది. సంజయ్ నవ్వుతూ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రేపు నీ కడుపులో పుట్టబోయేది మరెవరో కాదు, ఖచ్చితంగా సిరిని.
తను రావాలనుకుంటే వస్తుంది, లేదంటే లేదు. ఆ విషయం పక్కన పెట్టేస్తే అత్తయ్య రాలేదనుకుంటావా? ఎందుకు రాలేదు? అమ్మలో, ప్రియాంకలో, పవిలో, మాధురిలో, ఆఖరికి నైనికాలో కూడా మీ అమ్మే ఉంది. అందుకే కదా నీకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, అంత ప్రేమగా చూస్తున్నారు. మీ అమ్మ నీ చుట్టూ తిరుగుతూనే ఉంది కనుక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. మైరా నవ్వుతూ, నిజమే అనుకుంటా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నమాట వాస్తవం సంజు. నాకిప్పుడు అమ్మ కూడా గుర్తు రావట్లేదు. కానీ నిన్నటి వరకు తన ప్రేమ కోసం పరితపించిపోయాను. ఎందుకంటే ఏ బిడ్డ అయినా కష్టం వస్తే తన తల్లికే కదా చెప్పుకుంటుంది. ముఖ్యంగా ఆడపిల్ల తప్పకుండా తన తల్లితోనే పంచుకొని తన కష్టాన్ని తీర్చుకుంటుంది. కానీ నాకు చెప్పుకోవడానికి ఎవరూ దొరక్క చాలా సతమతమయ్యాను. ప్రియాంకకి తెలియక ముందు నిద్రపోయే ఆఖరి క్షణం కన్నీరు పెట్టుకొని పడుకునేదాన్ని. కడుపులో బిడ్డని పెట్టుకొని సంతోషాన్ని కానీ బాధని కానీ అసలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు అని చెప్పింది. నీకు వామిటింగ్స్ అలాంటివి ఏమైనా జరిగాయా అని అడిగాడు. చాలాసార్లే జరిగాయి. ప్రియాంకకి తెలిసిన తర్వాత తనలో నేను నిజంగా అమ్మని చూశాను. కానీ అంతకంటే ముందు నువ్వున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ బయటపడకపోయేవి. కానీ తర్వాత చేసుకునేదాన్ని. అప్పుడు నేనే క్లీన్ చేసుకునేదాన్ని. నా వల్ల కాకపోయేది సంజు. నీరసంగా అనిపించేది. అయినా తప్పదు, కనిపెట్టేస్తారని భయంతో నేనే చేసేదాన్ని. ఎక్కువగా రూమ్ల నుండి బయటకు కూడా వచ్చేదాన్ని కాదు. నాకేమైనా తినాలి అనిపించినా వెంటనే అడగలేకపోయేదాన్ని. చీటికి మాటికి కోరికలు కలుగుతూ ఉంటే అనుమానం వస్తుంది కదా. అందుకే అన్నింటినీ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చాను అని మైరా ఎంతో దిగులుగా గడిచిపోయిన రోజులు గుర్తు చేసుకుంటూ చెప్పింది. తను చెప్తున్నప్పుడు బాధపడడం సంజయ్ గమనించి తన భుజం చుట్టూ చేయేసి, రేపు ఇవన్నీ మర్చిపోతావు. సీరియస్గా చెప్తున్నా బేబీ, పుట్టగానే అన్నీ మర్చిపోతావు. అప్పుడు నీకు ఇవన్నీ స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి, ట్రస్ట్ మీ అని చెప్పాడు. అలాగే అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పింది. చెప్పు, ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా? ఏమైనా తినాలని ఉందా? ఇప్పుడు నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. అన్నీ నాకు చెప్పు, ప్రతి ఒక్కటి తీర్చేస్తాను. టైంతో పని లేదు అని సంజయ్ చెప్పాడు. ప్రస్తుతానికి ఏమీ అనిపించట్లేదు. ఇదిగో ఇలా నీతో మాట్లాడడం చాలా చాలా బాగుంది. ఇప్పుడు నాకు క్రేవింగ్ ఏంటో తెలుసా బాబు? నువ్వే అని మైరా నవ్వింది. అయితే ప్రేమ చూపించనా అని అంటూ వెయిట్ అని మైరా వైపు చూసి, నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీతో నార్మల్గానే ఉంటున్నాను కదా, మరి ప్రాబ్లం ఏమీ అవ్వదా అని అడిగాడు. లేదు, డాక్టర్ని అడిగాను కదా, ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా నీకు నచ్చినట్టు ఉండొచ్చని చెప్పింది. బట్ కాస్త జెంటిల్గా నేను నిన్ను కన్విన్స్ చేయగలను, నాకు తెలుసు. అందుకే కదా ప్రతిరోజు నీకు హద్దులు పెడుతూ వచ్చాను అని మైరా నవ్వుతూ చెప్పింది. దొంగ మొహమా, ఎందుకా నేను ఇంకా ఇబ్బంది పడుతున్నావేమో అని తెగ ఫీల్ అయిపోయాను అని సంజయ్ అన్నాడు. కాదు, ఇదే కారణం. కానీ లాస్ట్ మంత్ కేర్గా ఉండాలని చెప్పింది. ఇక అప్పటి వరకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని మైరా చెప్పింది. అయితే ఓకే, ప్రేమని అన్ని రకాలుగా చూపించొచ్చన్నమాట అని అన్నాడు. మైరా నవ్వుతూ చిన్నపాటి సిగ్గుతో తల ఊపింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.